చూడండి ఫస్ట్ కొంతమంది ఎఫ్ఐకి కంట్రోలింగ్కి డిఫరెన్స్ ఏంటో కొంతమందికి పాపం తెలియదు. కొంతమందికి ఎందుకంటే మరి ఎందుకనో తెలియదు నాకు కూడా. కొంతమంది చెప్పలేరు. ఇంటర్వ్యూలో అడుగుతారండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ సిఓ అంటే మనం ఈ పాయింట్ చెప్పాలండి. ఈ రెండు ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ నథింగ్. ఫైనాన్షియల్ అకౌంట్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మనం చేసే కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పర్పస్ అనమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మనకి ఇయర్ ఎండింగ్ లో తయారు చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, ఇవ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తారనమాట ఎఫ్ఐలో. అంటే ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం ఫైనాన్షియల్ ఎఫ్ఐ అంటే. కంట్రోలింగ్ అంటే ఏంటి? కంట్రోలింగ్ కొంచెం డిఫరెంట్ అండి. ఇంకోటి కంట్రోలింగ్ అనేది నేర్చుకోవడం కొంచెం కష్టమని చెప్తారు, బట్ నాకైతే తెలియదు, కష్టమేమో. బట్ కంట్రోలింగ్ లో మీకు 10 జాబులు ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు 5గురే ఉంటారు. కాంపిటీషన్ అసలు జీరో అనమాట. అక్కడ చాలా తక్కువ ఉంటుంది. సిఓ వైపు వెళ్తే కనుక చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది. బట్ నేర్పే వాళ్ళు కూడా మనకి అంత ఎక్కువ మంది దొరకరు మార్కెట్లో, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ సిఓ నేర్చుకున్నామంటే మాత్రం మంచి లైఫ్ వాళ్ళకు కూడా. బట్ ఎఫ్ఐలో కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి, దానిలో డౌట్ ఏం లేదు. అంటే కంట్రోలింగ్ అంటే అసలు ఏంటి? మనం ఫస్ట్ సిఓ కంట్రోలింగ్ అంటే ఏంటి? కాస్ట్ ని కంట్రోల్ చేయటం. ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకున్న ఎగ్జాంపుల్, ఈ ఆర్గనైజేషన్ లో మ్యాన్ పవర్ 1000 మంది ఉన్నారు, 1000 మంది పనిచేస్తున్నారు. ఈ 1000 మంది సరిగా పనిచేస్తున్నారా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. టైంకి వస్తున్నారా లేదా అంతా కంట్రోల్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ లో మెటీరియల్స్ ఇవన్నీ వేస్టేజ్ ఉంటుంది, ఆ వేస్టేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయటం కొన్ని కంపెనీల్లో. ఇంకోటి డెసిషన్ మేకింగ్ అనమాట. అంటే ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పేమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ డొమెస్టిక్ ఈ కంపెనీలో దీని కింద వస్తాయి. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పేమెంట్ చేయాలి, ఏంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంటర్నల్ రిపోర్టింగ్. కంపెనీస్ మామూలుగా డెవలప్ అవ్వాలంటే అంటే మామూలుగా ఆల్మోస్ట్ మంచి డెసిషన్స్ తీసుకోవాలి, కరెక్ట్ గా ప్రాపర్ వేలో తీసుకోవాలి. మేనేజ్మెంట్ అంతా కూడా చాలా ప్రాపర్ గా మీటింగ్ అది అరేంజ్ చేసుకుని డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది అనమాట. సో అంటే ఇంటర్నల్ రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఇవంతా కూడా కంట్రోలింగ్ కింద వస్తుంది. ఎఫ్ఐ అంటే మీనింగ్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాసెస్ అనమాట. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ తయారు చేస్తారు. ఇంతకుముందు మనం రీటెన్ ఎండింగ్స్ అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం. ఏంటి రీటెన్ ఎండింగ్స్ అంటే? ఈ సంవత్సరం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసిన తర్వాత మనకి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా నెక్స్ట్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఈ సంవత్సరం క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ సంవత్సరం క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదనమాట కంట్రోలింగ్ కింద వస్తుంది ఇదంతా కూడా. సారీ, ఫైనాన్షియల్ ఎఫ్ఐ కింద వస్తుంది. ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఈ రెండు విషయాలు చాలా ప్రాపర్ గా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐ వేరు, కంట్రోలింగ్ వేరు. మీరు ఇంటర్వ్యూలో పెట్టినా కూడా ఎఫ్ఐలో బేసిక్ నాలెడ్జ్ ఉందని చెప్పాలి. కంట్రోలింగ్ అనే పదం వాడారనుకోండి, కంట్రోలింగ్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మేజర్ గా ఎఫ్ఐలో ఉన్నాను, నేను ఎఫ్ఐ కన్సల్టెంట్ సార్ నేను, బట్ కంట్రోలింగ్ లో కూడా కొంత నాలెడ్జ్ ఉందని చెప్పాలి. ఇంకోటి, ఏ టాపిక్ అడిగినా సరే మినిమం 5 minutes, అట్లీస్ట్ 10 minutes, 5 to 10 minutes వాటికి చాలు ఆపు బాబు అనే విధంగా మీరు మాట్లాడాలి. ఇంగ్లీష్ లో చెప్పాలి, తెలుగులో కాదు. ఇంకా చాలు ఓకే 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 అనే విధంగా, అంటే ఇతనికి అన్ని తెలుసు అన్న విధంగా. అంటే మనోడు ఇంటర్వ్యూ కూడా హట్ అవ్వకుండా కొంచెం పీస్ఫుల్ గా, రెస్పెక్టబుల్ గా మనం ఏ టాపిక్ మాట్లాడినా దేని గురించి ఆన్సర్ చెప్పినా చెప్పాలి. కొన్ని కంపెనీస్ 5 నిమిషాలు చేస్తారు ఇంటర్వ్యూ, కొన్ని 10 నిమిషాలు చేస్తారు. మీరు కనుక సెలెక్ట్ అంటే ఒక 15 minutes దాటి మీరు మాట్లాడగలుగుతుంటే మీతోటి వాడు ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అవుతారనే మీనింగ్. కొంతమంది హెచ్ఆర్స్ కూడా ఫాలోఅప్ చేయాలి, వాళ్ళ దగ్గర చాలా రెజ్యూమ్స్ ఉంటాయి, మర్చిపోతారు ఒక్కొక్కసారి. మీరు హెచ్ఆర్ కూడా కాంటాక్ట్ అవుతున్నారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఇతనికి ఇంట్రెస్టెడ్ పర్సన్ ఈయన జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, రిక్వైర్మెంట్ ఉంది ఇతనికి అని చెప్పేసి మళ్ళీ మనకు రిటర్న్ కాల్ చేస్తారు వాళ్ళే, గుర్తుపెట్టుకుని.
సో అదనమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ చేయడానికి ఇంతకుముందు మీకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ అంటే గుర్తు మీకు రేషియో అనాలిసిస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, ఎంబీఏలో చెప్తుంటారు. రేషియో అనాలిసిస్ అంటారు. అంటే ఏ సంవత్సరం ఆదాయం ఎంత వచ్చింది, ఏ సంవత్సరం ఆదాయం తక్కువ వచ్చింది, ఇవన్నీ కూడా ఈ రేషియో అనాలిసిస్ లో క్యాల్కులేషన్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేయటము, బ్యాలెన్స్ షీట్స్ క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. అంటే అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని, అంటే బేస్ గా చేసుకుని కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందనే చేస్తారు ఫైనల్ గా. ఇంకా ఏంటి, మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఎఫ్ఐ కిందే వస్తాయి. ఇంప్లిమెంటేషన్ లో మొత్తం చేస్తాం ఎఫ్ఐ కిందే వస్తాయి అవన్నీ కూడా. కంట్రోలింగ్ అంటే కంప్లీట్లీ కాస్ట్ కంట్రోలింగ్, అంటే వేస్టేజ్ అవ్వకుండా చూసుకోవడం అనమాట. కంట్రోలింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో చాలా వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది, నష్టపోతుంటుంది, చాలా వేస్ట్ గా పోతుంటుంది, కొంత రా మెటీరియల్ పోతుంటుంది. ఇవంతా కూడా వేస్ట్ గా పోకుండా ఉండే విధంగా చేసుకోవడం అనమాట. సిఓ అంటే కంట్రోలింగ్. సో ఈ 2 టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి సార్. ఎఫ్ఐలో వీటిలో మనకు ఫుల్ నాలెడ్జ్ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. జిఎల్ అకౌంట్స్, అకౌంట్ పేబుల్, అవి కాకుండా ఫస్ట్ లో చెప్పిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పిన అవి కూడా ఉండాలి. కానీ ఎఫ్ఐలో అకౌంట్ పేబుల్, సారీ జిఎల్ అకౌంట్స్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, విత్హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ కూడా చెప్తాను నేను. సో వీటిలో ఇవి కాకుండా నేను చెప్పిన వాటిలో కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇందులో లేని చాలా ఉన్నాయి, నేను చెప్పిన కొన్ని. మైగ్రేషన్ యాక్టివిటీస్ అని చెప్పాను. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చెప్పాను. ప్రాజెక్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి? మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏంటంటే క్లయింట్ కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అనమాట. అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇంటర్వ్యూలో జాబ్ క్రాక్ చేయాలంటే. ఇది తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తారు, కంట్రోలింగ్ ఉంది కదా. కంట్రోలింగ్ లో చూడండి, మనకి మేజర్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ కంట్రోలింగ్ లో ఈ 4 టాపిక్స్ మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఈ 4 అనేది ఇంపార్టెంట్ మనకు గుర్తుపెట్టుకోండి కంట్రోలింగ్ లో. తర్వాత ఇవి కాకుండా కోపా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మనకి రిక్వైర్డ్ ఏమి ఉండదు, కోపా మనకు అవసరం లేదు. ప్రొడక్ట్ కంట్రోలింగ్ ఉంటుంది, అది ఎంఎం సంబంధించి మనకు సంబంధం లేదు. ప్రొడక్ట్ కంట్రోలింగ్ అనేది అది కూడా నాట్ రిక్వైర్డ్. కోపా కూడా నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీకు అవసరం అయితే కంపెనీ వాడు ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు, మనం ఏం చేయాల్సిన పని లేదు సపరేట్ గా. కోపా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రొడక్ట్ కాస్టింగ్ కూడా అవసరం లేదు. ఈ రెండు మనకు అవసరం లేదు. ప్రొడక్ట్ కాస్టింగ్ ఒకటి, కోపా ఒకటి నాట్ రిక్వైర్డ్ అండి. మనకి మేజర్ గా ఈ 4 చాప్టర్స్ లో మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి కంట్రోలింగ్ సంబంధించి. మనం చేయలేకపోయినా కొన్ని విషయాలు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. మీ నెక్స్ట్ క్లాసెస్ లో ఈ 4 చెప్తాను, ఈ 4 టాపిక్స్ చెప్తాను కంట్రోలింగ్ లో. సో ఈ పాయింట్స్ మీద మనకి నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ తో పాటు ఇక్కడ మీకు ఒక 2 స్లైడ్స్ క్రియేట్ చేసి ఇచ్చాను, ఆ 2 తెలియాలి. తర్వాత ఎఫ్ఐ అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఈ విషయాలు కూడా తెలియాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అన్ని కూడా మీకు. సో ఇదనమాట బేసికల్ గా మనకి నెక్స్ట్ డిస్కషన్ చేయాల్సిన టాపిక్స్. కంట్రోలింగ్ అంటే టోటల్ గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ కు సంబంధించినటువంటి ఒక కంపెనీలో వేస్టేజ్ అంటే రా మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైతే వేస్ట్ అవుతుందో అవంతా కూడా వేస్టేజ్ అనేది లేకుండా చేయడానికి ఈ కంట్రోలింగ్ అనేది ఉపయోగిస్తారనమాట. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ తయారు చేస్తారు వీటిని ఉపయోగించి. అంటే ఫైనల్ ట్రాన్సాక్షన్స్ ఎలా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు. సో ఇది ఒక పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ మనం ఈ వీటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్ లో. సో ఇది అనమాట. రెజ్యూమ్ ఎంతమంది పెడుతున్నారండి, రెడీగా ఉన్నారా? సార్ ఇంకా ప్రిపేర్ చేయలేదు, చేయాలా. రెజ్యూమ్ ప్రిపేర్ చేయలేదా? ఒకటి మనకి ఈవినింగ్ బ్యాచ్ లో రాజు అని ఒక ఆయన ఉన్నారు,
మనకి ఒకటి ప్రాజెక్ట్ ఒకటి ఇస్తామంటున్నారు, ఓన్గా చేయండి అని చెప్పేసి ఒకళ్ళు అడిగారు నాతోటి. సో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. సో అది కనుక ఒకవేళ మనకి బై లక్ మనకు తగిలితే కనుక, అంటే నేనేం అడగలేదు, వాళ్ళే మనకు ఆఫర్ చేశారు చేస్తారా అని. బై లక్ మనకు కనుక వస్తే కనుక మీలో ఎవరన్నా చేస్తారా? ఆ ప్రాజెక్ట్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? నేను వస్తాను సార్. వస్తారా మీరు? రాజు గారు, గంగరాజు గారు చేస్తాంలే సార్. చూద్దాం, అక్కడ వస్తే కనుక చేద్దామని ట్రై చేస్తున్నాను ప్రాజెక్ట్ గురించి. అది విషయం. అదే పండగ పోయినాక రెజ్యూమ్ పెడదాం. అది మీరు రెజ్యూమ్ పెడతానంటే ఒక నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేద్దాము.